ఇంత 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 సమయం నిన్ను చదివించినోడు ఉద్యోగం వీడు ఏమ్మాయి అబ్బాయ్, ఉద్యోగం ఎవనోడు ఎప్పుడో చెడగొట్టేవాడు కానీ చదువుని. మరి ఇంత 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 ప్రయాణం చేయించి నీ చేత ఇంత చదువు చదివించినోడు ఉద్యోగం వీడంటే అరే నాస్తికులు నయంగా, దేవుడు లేడని నాస్తికులు నయంగా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనుకుంటూ తిరుగుతారు వాళ్ళు. 100 కోట్ల దరిద్రాలకంట లెక్కలేనన్ని కోట్ల ఉపాయాలు ఉంటాయంట. వానికి అంత నిరీక్షణ చూడు దేవుడిని నమ్మనోడికి. అట్లాంటి వాడికి కూడా అన్నం పెడుతున్నాడు కదా. ఏమయ్యో చెప్పు, దేవుడు లేడనే నాస్తికుడికి పెడుతున్నాడా పెట్టట్లేదు అన్నం? ఉద్యోగం ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? పొలం పండిస్తున్నాడా లేదా? మరి దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఎవరో నిజమైన దేవుడు ఏనేనని తెలుసుకొని ఇంత బాగా ఆయన కనెక్ట్ అయిన నిన్ను వదిలిపెడతాడంట ఆయన. నీ దరిద్రం కాకపోతే ఏ దరిద్రం? ఆత్మీయ దరిద్రం. ఆత్మీయ దరిద్రతలో ఉన్నవాళ్ళు అవిశ్వాసుల్లాగా ఆలోచిస్తూ ఉంటారు పెద్దస్తమానం దాని గురించే. పెద్దస్తమానం అది కాదు ఆలోచన. ఇంత చదువు చదివించాడంటే ఖచ్చితంగా జాబు, నీకంటూ బిడ్డనిచ్చాడంటే వాడికి ఒక భవిష్యత్తు. నా పిల్ల ఏమైద్దో, నా పిల్లగాడేమో పిల్ల అనుకుంటా తిరుగుతూ ఉంటారు. నీ బిడ్డనిచ్చిన దేవుడు ఆ బిడ్డల్ని గట్టెక్కించడం కూడా తెలిసిన వాడని నువ్వు నమ్మాలి. అవిశ్వాసులు నమ్మరు, నువ్వు విశ్వాసివే. నీకు తోడై ఉన్న దేవుడు నీ పిల్లలు కూడా తోడై. ఆనాడు అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు ఈనాటికి వదిలిపెట్టాడు వాళ్ళని. పాటలు పాడటం కాదు, నమ్మదగినవాడని హృదయంలో నమ్మాల. నిజంగా కదిలితే పాట పాడదు, నమ్మదగిన. అరే ఒట్టి భజన నమ్మదో పాడలేదు, పాట మాత్రం అట్ట పాడుతుంటుంది అనుకుంటాడు ఆయన. నీవు నిజముగా నమ్మితే విచారం అనేది నీ హృదయంలో ఉండదు. చదివించిన దేవుడు చదువుకు తగిన ఉద్యోగాన్ని ఏదో ఒక అద్భుతం చేస్తాడు. చేయడాన్ని ఎందుకు చెప్తాను నువ్వు? అసలు అట్లాంటి దరిద్రపు అనుమానం ఎందుకు వస్తుంది నీకు? సైతాన్ గడు శోధిస్తున్నాడు నిన్ను, లేకపోతే నువ్వే వాడిని శోధిస్తున్నావు. ఇద్దరు కలిసి దేవుడిని శోధిస్తున్నారు, సైతాన్ గడు నువ్వు కలిసి. చేయవాకుండా చెత్త పని. ఇప్పుడు వదిలేద్దామా, ఇంకా మైండ్లో పెట్టుకుందామా? ఎంతమంది వదిలేయడానికి ఫ్రీగా ఉన్నారు అంటే ఇప్పుడు దాకా పట్టుకొనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా ఒప్పుకున్నారు, ఇక వదిలేద్దాం. ఓకేనా? ఏం వదిలేద్దాం? అదంతా చిన్నపిల్లల స్థాయి వాళ్ళ ఆలోచన. మనం ఎదిగిన వారముగా, పాలు త్రాగేవాడు శిశువే గనుక వాడు నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. మీరు దయచేసి అలా ఉండొద్దర్రా. నా దగ్గర కొంతమంది ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు కూడా వచ్చి సమస్య గురించి చెబుతా ఉంటే నేను ఎగాదేగా చూస్తా. కొత్తగా వచ్చినోడు కంటే నేను చెబుతా. సంవత్సరాలు వాక్యం వింటా ఉన్నావు, ఈ సమస్య ఏందన్నయ్య అంటే నీకు అర్థం కాలేదు ఎందుకు వచ్చిందో. అది నీ మేలుకో నీ ఇంటి వారి మేలుకో వచ్చింది, కానీ చేతులకు వచ్చిందా? ఆ టైం పాస్కి వచ్చిందా? దేవుడు ఏమైనా చేతులు ఆడుతున్నాడు నీతో? ఇంకా నలుగురు చెప్పి బలపరచాల్సిన దానివి బలపరచాల్సిన వాడు ఇంకా చిన్న పిల్లగాళ్ళలాగా పెద్దస్తమానం నా దగ్గరికి వచ్చి ఇదెందుకు అదెందుకు ఏంది ఇది? నువ్వు నీ స్థాయికి నువ్వు ఆలోచించవచ్చా? సమస్యల గురించి పట్టించుకోవచ్చా? లక్ష్య పెట్టవచ్చా? వాటిని ఎప్పుడు దాటొచ్చావు నువ్వు? వాటి గురించి ఆలోచించే అంత పిల్లకాయవు కాదు నువ్వు. వాటిని అన్నిటినీ వీపు వెనక తోసి ముందుకు సాగే యోధుడివి, యోధురాలివి నువ్వు. అది పిలుపు. ఎంతమందికి అర్థమైందా? ఇలారా స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కొడినండి బాగా. కొంతమందిని కదిలిస్తే చాలు, ఎప్పుడన్నా కదిలించని ఏడుపు. ప్రపంచంలో ఎవ్వడికి లేని కష్టాలు వీళ్ళకే ఉన్నట్టు ఇక సినిమాలో వాళ్ళలాగా వీళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఊరకూరగానే ఏడుతుంటారు. సినిమాలో వాళ్ళు ఊరకూరగానే ఏడుతారు, అప్పుడప్పుడు ఏడుతారు. వాళ్ళకి మామూలుగా నీళ్లు రావు, ఏదో కొడతారు, గ్లిజరిన్ ఏదో కొడతారు, కళ్ళలో కొడితే నీళ్ళు వస్తూ ఉంటాయి. అవి చూసి ఒరిజినల్గా మనం ఏడుతుంటాం.
వాళ్ళు గ్లిజరాన్ కొట్టుకొని ఏడుతుంటే వాళ్ళని చూసి మనం నిజంగా ఏడుతుంటాం. ఏందండి ఇది? అంత ఇబ్బంది తట్టుకోలేరు, అంత బాధ తట్టుకోలేరు, అంత సమస్య తట్టుకోలేరు. ఇంత సమస్య అమ్మో అసలు తట్టుకోలేకపోతా. వాళ్ళ దెబ్బకి మనకు వచ్చింది షవరింగ్. చండాలంగా ఏం మోస్తున్నా నువ్వు? ఏం మోస్తున్నా? ఎవరికంటే ఎక్కువ మోస్తున్నాను? నీ కాడికి బాధలు అనుభవించిన వాళ్ళు, శ్రమలు అనుభవించిన వాళ్ళు, నానా రకాలకి ఇబ్బంది పడ్డాడు. ఎన్ని రకాల మంది మనుషులు ఉన్నారు, ఎన్ని రకాల బాధలు ఉన్నాయి. జీవం గల దేవుణ్ణి తెలుసుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డ అయిన తర్వాత నువ్వు ఆలోచించవచ్చు వాటి గురించి. అవి అసలు పెద్దవేనా నీ దృష్టిలో? అసలు ఈ సమస్యలేనా? కానే కాదు. అవి నీకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, దీవెనలే. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పడిన వారికి మేలు కోసమే. లేదు అన్నారాగు? తేలు కోసమా? ఆహా, మేలు కోసమా? మరి ఎందుకండి అంతను ఆలోచిస్తాడు? షుగర్లు బీపీలు పెరిగిందాకా. ఇది మళ్ళీ పాడండి, నువ్వు ఆగ్నానా, మీరు పాడండి. తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమకూడి. దేనికోసం? నిజంగా నమ్ముతున్నావా? అప్పుడు నీకు వచ్చిన శ్రమలు, సమస్యలు మేలా కీడా? ప్రస్తుతం నీకు కీడులా కనపడుతున్నవి కూడా భవిష్యత్తులో నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అన్ని మేలే ఉంటాయి. అన్ని మేలే ఉంటాయి. కాబట్టి ఆత్మీయ పసితనంలో ఉన్న వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తారు, కానీ ఆత్మీయతలో ఎదిగిన నువ్వు వాటిని లక్ష్య పెట్టవద్దు. కొత్తోళ్ళు పాపం ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆత్మీయ పసికందులు గనక వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తారు. పాపం చిన్నపిల్లలు కాబట్టి, పాలు తాగే పిల్లలు కాబట్టి. నువ్వు బలమైన ఆహారం తినే బిడ్డవి, నువ్వు ఎదిగావు. నీ రేంజ్కి మళ్ళీ వాటి గురించి నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. అవి ఏవైనా కావచ్చు. వాటి గురించి నేను ఆలోచించాను. మరి ఎట్ట డీల్ అవుతాయి, ఎట్ట పరిష్కారం అవుతాయి? పిలిచిన వాడు, నమ్మదగిన వాడు ఆయనే చూసుకుంటాడు. ఆయనను చూసుకుంటాడు. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు వీటన్నిటి గురించి విచారించే వాళ్ళు ఎవరు? వీటన్నిటి గురించి ఆలోచించి జుట్టు పీక్కునే వాళ్ళు ఎవరు? ఎప్పుడు మందిరానికి వచ్చినా, సంవత్సరాలు వచ్చినా వాటి గురించే వచ్చేవాళ్ళు ఎవరు? వాటి మీదే మైండ్ పెట్టుకునే వాళ్ళు ఎవరు? వాటి గురించే టెన్షన్ పడేవాళ్ళు ఎవరు? ఎవరో ఏం చెప్పట్లా. అన్యజనులు సంఘంలోకి వచ్చారు, రక్షణలోకి వచ్చారు, కానీ అన్యజనులు ఎంతో వీళ్ళంతా అవిశ్వాసులు. దయచేసి ఆ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు దేవుని దగ్గర. విశ్వాసము గలవారై ఉండుడి. ఓకేనా? ఇంకా ఆపేస్తాను ఈ పాయింట్ని. ఇప్పుడేం చేయాలి మరి? మైండ్ ఎటు పెట్టాలి? అది నేను చాలా సమస్యల్లో దేవుని దగ్గరికి వెళ్ళాను. దేవుని దగ్గరికి వెళ్ళినాక ఆ సమస్యలు ఆయన కోణంలో చూసి అసలు సమస్యలుగా అనిపించలేదు. వాటి గురించి నేను ఆలోచించేది. శ్రేష్టమైనది ఏందో వెతికాను, దాన్ని నెరవేర్చడానికి మైండ్ పెట్టాను.
దేవుణ్ణి సంతోషపెట్టాలి ఎలా? నేను మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి, ప్రభు పని చేయాలి. ఇక నా సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, విమర్శలు, నిందలు, అవమానాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవి నాకు పట్టవు. నన్ను గురించి జనం పట్టించుకోవటమే కానీ నేను పట్టించుకోను. తిట్టేవాడు కూడా వాడు పట్టించుకొని తిట్టటమే. పొగిడేవాడిని పట్టించుకోను, తిట్టేవాడిని పట్టించుకోను. అభ్యాసలు పని చేసుకుంటే వెళ్ళటమే నా పని. దేవుని పని చేసుకుంటే సాగిపోవాలంతే. ఇప్పుడు పని మొదలు పెట్టాం, ఉన్నాయా లేవా, వస్తాయా రావా, ఏం చేయాలి అయ్యాడను. ఇంత పెద్ద పని పెట్టును ఎట్లా చేయాలని టెన్షన్ లేదు. ఆయనే చూసుకుంటాడు. అవసరం ఉంది, ఆయన బిడ్డలు మరి ఇంత కాంగ్రిగేషన్ ఇక్కడ గ్యాదర్ అవుతుంది, టైట్ ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి అంటే విస్తరించాలి. కాబట్టి కొట్టేశాడు పక్క అంతే. పోయిన వారం మీకు ఏమైనా చెప్పానా? శుక్రవారం కానీ ఆదివారం కానీ చెప్పండి, ఒక మాట చెప్పానా? మరి ఇప్పుడు ఉందా? బలిపేట ఇటు వచ్చింది, అదే అటుపక్క బలిపేట ఏది అంతే, బదులు కొట్టేసి అట ఓపెన్ చేసి పట్టేసి. ఆయన చూసుకుంటాడు, ఎందుకంటే తెలుసుగా. కాబట్టి దయచేసి మీరు ఆత్మీయతలో ఒక అంతస్తుకు వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లాగా చిన్నదానికి పెద్దదానికి కదిలిపోయేటువంటి ఆ పనికి మాలిన మైండ్ నుంచి ఎవరవి బయటికి రావాలా లేదా? దేవునికి స్తోత్రం. అబ్బాయి మీకు అందరికి అర్థమైందిగా? పురుషులు ఇంకా ఆలోచిస్తారా? నేను ఆలోచించినట్టు ఆలోచించండి. అన్నీ ఆయనే డీల్ చేస్తాడు. ఒకటి ఖచ్చితంగా కొలిక్కి తెస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు వాటి వైపు చూసి టెన్షన్ పడినంత వరకు, ఒత్తిడికి గురైనంత వరకు దేవుడు జోక్యం చేసుకోడు. గుర్తుపెట్టుకో. నువ్వు వదిలేయి, దేవుడు ఆ విషయాన్ని పట్టుకోపోతే అప్పుడు అడుగు. నువ్వు వదిలితేనే పట్టుకుంటాడు. విశ్వాసంతో వదిలేసి అంతేగాని వామ్మ వదిలితే ఏవైదు నువ్వు పట్టు అనుకో, సరే మోచావు అక్కడే జావు అంటాడు ఆయన. నువ్వే మోసుకో. లేదు విశ్వాసంతో నువ్వు వదిలేవనుకో, ఆయన హస్తం క్యాచ్ చేసేదాన్ని అంతే. రైట్, నేను అన్న ప్రకారం నా బిడ్డ డైవర్ట్ అయ్యాడు, ఇవన్నీ ఆలోచనలు తీసి నా వైపు తిరిగారు అని అప్పుడు ఇక ఆయన చిత్తం ఏందో నీకు చెప్తాడు. నీ విషయాలన్నీ కూడా ఆయన డీల్ చేస్తాడు.